కొందామని నిన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళాను. సర్ప్రైజింగ్ గా ఓ శాల్తీ వచ్చి డాష్ కొట్టింది. ఎవరది? డాష్ ఇవ్వటంలో మాస్టర్ చేసిన మన కొత్త మాస్టర్. మై గాడ్, మన రాజకుమార్ మాస్టర్ కావాలనే కొట్టాడంటవా? కాలేజీలో కూడా డాష్ కొట్టాడు కదా. ఆ తర్వాత ఏం జరిగింది? సారీ చెప్పి బాగున్నావా అని అడిగాడు. మామూలుగా కాదే, అదొట్ట ఇప్పులో చూస్తూ అడిగాడు. మర్యాదకి బాగున్నాను సార్ అని నేను మూవ్ అయ్యాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఏది కొంటే అది కొన్నాడే. షాప్ నుంచి మేము బయటకు వచ్చేటప్పటికి ఆయన కారు టైరు పంచరు. ఆయనే పంచర్ చేసి ఉంటాడని నా డౌట్. నేనే మాట్లాడలేదు. తనే కాస్త లిఫ్ట్ ఇవ్వవా అని అడిగాడు. పోన్లే అని సరే అన్నాను. అంతే, ఇక దారంతా ఒకటే లుకింగ్స్, ఒకటే టచింగ్స్. ఇంతలో ఆయన ఇల్లొచ్చింది. కాంచనా, కమ్ హియర్. ఏంటి సార్? నేను నీకు వెల్కమ్ చెప్తూ గేట్ తీసానా? టేస్ట్ చేయమని బూస్ట్ కల్పించానా? కరెంటు పోతే ఏదేదో జరిగిందా? మరేంటి వాళ్ళకి చెప్తున్నావు? ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు చేసావో జాగ్రత్త. బిహేవ్ యువర్ సెల్ఫ్. yes sir. అదా, ఆయన ఏమన్నాడంటే మన మధ్య జరిగిన విషయాలు 10 మందికి ఎందుకు చెప్తావు, గుట్టుగా ఉంచాలి కదా అన్నాడు. చిల్లిపి. why are you going? ఏమైంది మీకు? నువ్వంటే వాళ్ళ కుళ్ళు. యా, నేనంటే వాళ్ళ ఏం దిలీప్ ఇలా వచ్చావు? ఒకటి సంగతి తెలుసా? కాలు తీయాలా, చేయి తీయాలా? లేపేయాలి. గట్లనా? 10,000 అవుతుంది. ఎవరాడు? ఈరోజు సాయంత్రం చూపిస్తాను. అయితే సాయంత్రం వాడి పని ఫినిష్. అదిగో ఆ మారుతిలో వచ్చేవాడే మాస్టర్. వెళ్ళి ఖతం చేసిరా. వెళ్ళు. ఈ దెబ్బతో ఆ మాస్టర్ గడి పని ఫినిష్. అన్నా నువ్వా? రెడీ ఇడియట్. ఇదేనా మాస్టర్ని చంపరమంటే వాడితో కబుర్లు చెప్తున్నాడు. నర్సింగ్, వాడిని చేయకుండా వచ్చావేంటి? వచ్చానా వెళ్ళారా? ఆయనతో గొడవ పెట్టుకోవడానికి నన్ను పాగలగానే. మా దగ్గర డబ్బు తీసుకున్నావు. ఇదిగో నీ డబ్బు తీసుకోవే. ఆయనతో పెట్టుకోకండి. అడ్రస్ ఉండేమి. అన్నా, గాదినం నీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో కనిపెట్టిన వాళ్ళు ఎస్విఎస్ కాలేజ్ పోరగాళ్ళు. హాయ్ బేబీ. పాప కోపం వచ్చింది. వాళ్ళేరా?
వాడి గ్యాంగ్ అన్నా కప్ప చెప్పు, లేకపోతే వీడి ప్రాణం లేచిపోతే. చెప్పొద్దు.